దేశానికి ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్ అని అన్న తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది తిప్పి కొట్టాలని ఆయన ఒకసారి యుఎస్ లో చేశారు యోగా. మనం కనుక గుర్తున్నట్టయితే బైడెన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మోదీ గారు యుఎస్ వెళ్ళారు. యుఎస్ వెళ్ళినప్పుడు ఆయన అందుకే ఒకసారి ఇంటర్నేషనల్ యోగా డే అక్కడే చేశారు ఆయన. ఈ వెస్ట్ కి నిస్సిగ్గుగా నిర్లజ్జగా వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. వాళ్ళు ఓన్లీ కల్చర్లోని కొన్ని ప్రాక్టీసెస్ని మాత్రమే ఫాలో అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే దాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి, ఎందుకంటే మనం చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్ళే తీసుకుందాం మీరు అన్నట్టుగానే, హల్దీ, సంగీత్, మెహందీ, బారాత్ అంటే నార్త్ సైడ్. తెలుగు వైపు కూడా మనకి 5 రోజుల పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి, అంతకుముందు ఇంకెక్కువ జరిగేది. మనం ఏదైతే పాటించే ప్రతి రిచువల్ వెనకాల దానికి మళ్ళీ స్పిరిచువల్ అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఉంటాయి, విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆర్ డైటీస్ అండ్ గాడ్స్. ఇప్పుడు హల్దీ అంటే ఊరికే మన ఇంట్లో పసుపు, ఉప్పు, కారాలు, మిరియాలు ఎన్నో ఉంటాయి, దాల్చిన చెక్క ఏముంటాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పూసుకోం. హల్దీ మాత్రం ఎందుకు పూసుకుంటాం, దానికి ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ కావచ్చు. మళ్ళీ దాని నుంచి లైక్ పసుపు, ఇప్పుడు ముత్తైదులు కూడా పసుపు కుంకాలు ఎందుకు పెట్టుకుంటారు, లైక్ దానికి వెనకాల ఒక కనెక్షన్ ఉంది కాబట్టి. మరి దీన్ని వాళ్ళు పాటించాలా మెల్లిగా ఇట్ విల్ లీడ్ టు ఐడల్ వర్షిపింగ్. మరి వాళ్ళు ఇంకా వేరే అర్థం ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడే చూసుకుందాం. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా, మనం అప్రాప్రియేషన్ పాకిస్తాన్ చెప్పాం. పాకిస్తాన్ వరకు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏసు గొబ్బెమ్మలు, ఏసు మాల, ఏసు హోమం, ఏసుది ఏంటబ్బా, ఏసు వ్రతం, మండల పూజలు 41 రోజులు. గుడి కూడా చూసాను నేను. గుడి కొంతమంది అంటారు ఆంధ్రప్రదేశ్ లో గుడి అని చెప్పి మేము లోపలికి వెళ్ళాము, మాకు ఒక్కసారికి యేసు చూసేసరికి ఏంటి ఇక్కడ ఇతను ఉందని అనుకుని మేము బయటకు వచ్చేసరికి అసలు అది హిందూ దేవుళ్ళ గుడి కాదని అన్నారు. ఇది రియల్ గా కొంతమంది అక్కడ పెట్టిన వీడియోస్. సో ఇప్పుడు అంటే ఇది నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది, లేకపోతే కనుక కొంతమంది జోకులు వేస్తారు ఏంటంటే వీళ్ళు హిందూస్ ని క్రిస్టియానిటీలోకి మారుస్తున్నారా, యేసుని వీళ్ళు హిందూ సనాతన ధర్మం వైపు తీసుకొస్తున్నారా అని. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. బట్ డౌన్ ద లైన్ థ్రెట్ ఏంటంటే కన్వర్జన్. వాళ్ళు ఏం చెప్తారు, ఇవన్నీ మీరు యాక్చువల్గా ఇవన్నీ క్రిస్టియానిటీలో ఉన్నవి కదా అంటారు. బట్ అగైన్ ఆ లాజిక్ ఇవన్నీ మరి ఎందుకు వేరే చోట్ల యూరోప్ లో అవి పాటించాలనేది అక్కడ మన వాళ్ళు అంత అడిగేంత అనకూడదు. యూరోప్ గురించి కదండి, నేను చాలాసార్లు విన్నాను. ఇందాక మనం ఇస్లాంలో మ్యూజిక్ హరామ్ అని చెప్పేసి విన్నాం. కొందరు క్రిస్టియన్స్ని కూడా ఉన్నారు. నా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇంటర్మీడియట్ వరకు బాగా చదువుకున్న తర్వాత మాతో పాటు సినిమాలకు రావడం మానేశాడు. ఏంట్రా అంటే నేను బాప్తిజం తీసుకుని అన్నాడు. సో వాట్ అంటే అవునా, క్రిస్టియానిటీలో కూడా ఇది నాట్ అలౌడా, బాప్తిజం తీసుకుని సో సినిమాలు చూడొద్దు అన్నాడు. ద ఇమీడియట్ క్వశ్చన్ యాస్డ్, మరి హాలీవుడ్ డైరెక్టర్లు అందరూ క్రిస్టియన్సే కదా చెప్పేసి అన్నాను నేను. సో ఇప్పుడు హాలీవుడ్ లో చాలా, నాట్ జస్ట్ హాలీవుడ్, ఐ మీన్ అమెరికాలో చాలా మందికి వాళ్ళకి బాప్తిజం అవుతుంది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. తీసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో నాకు తెలియదు. బట్ వన్స్ దే ఆర్ బాప్టైజ్డ్ దే హ్యావ్ దిస్ స్మాల్ క్రాస్. సో వాళ్ళు ఆబ్వియస్లీ మరి వాళ్ళు కూడా సినిమాలు చూడొద్దు కదా. బట్ అమెరికా మనం ఆస్కార్లు ఇస్తాం, కొత్తగా నాకు ఇప్పటికీ ఆన్సర్ రాలేదండి. అంటే వాళ్ళు బాప్తిజం తీసుకునే వాళ్ళ, లేకపోతే లైక్ హాలీవుడ్ లో బాప్తిజం తీసుకోకపోయిన సినిమాలు ఓకేనా వాళ్ళకి, లేదా నాకు తెలియదు. ఒకవేళ తీసుకోకపోయినా సరే లైక్ ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఏమంటారు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఇలాంటివి మాత్రమే తీయాలా ఏంటని నాకైతే తెలీదు. నేను ఫస్ట్ టైం వింటున్నానండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కొన్ని ఉంటాయండి, you're not supposed to do all these kind of things, like smoking, drinking and etc. ఎంటర్టైన్మెంట్ సినిమాలు. ఇప్పుడు ఎవరో ఎందుకంటే సమంత అంటుంది కదండి, ఏమై చేసేవాళ్ళు, అవునా మేము సినిమాలు చూడకూడదు అని చెప్పేసి, మా ఇంట్లో మేము చూసింది 2-3 సినిమాలు అని చెప్పేసి. అంటే ఒకటి వాట్ ఐ నో ఇస్ హాలీవుడ్ లో క్యారెక్టర్ ఉన్నాడు క్రిస్ ప్రాటన్. ఐ థింక్ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ ఆడియన్స్ చూస్తే దాంట్లో హీ ప్లేడ్ ద లీడ్ యాక్టర్. జురాసిక్ వరల్డ్ లో తను లీడ్ యాక్టర్. సో తను హీస్ ఎ వెరీ స్టాంచ్ క్రిస్టియన్, విచ్ ఐ రెస్పెక్ట్. తన ఫెయిత్ నో అబ్జెక్షన్. తను వేరే వాళ్ళ ఎవరిని దూషించాడు. ద థింగ్ ఈస్ నా క్రిస్టియానిటీ నా గొప్పతనం అంతే, తను అంతకంటే ఎక్కువ ఏమన్నాడు. హీ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ A+ సీన్స్, అడల్టరేటెడ్ సీన్స్ తను ఏవి చేయడు. ఎందుకంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్, నా ఫెయిత్ ఇవన్నీ ఒప్పుకోదు. ఐ విల్ లిమిట్ మై సెల్ఫ్ ఓన్లీ టు కిస్సింగ్, నాట్ మోర్ దాన్ దట్ అని అనేసాడు. సో ఐ డోంట్ నో, మేబీ అలాంటివి వస్తాయని ఏమన్నా వీళ్ళు వద్దన్నారో ఏమో కానీ, బట్ ఈవెన్ స్టాంచ్ క్రిస్టియన్సే వీళ్ళు చేస్తారు. ఇప్పుడు యాజ్ ఐ సెడ్, అది మీరు అంటుంది యాక్టర్స్, నేను అంటుంది చూడడం కూడా అంటున్నాను. చేసేటోళ్ళే ఫెయిత్ ఫాలో అవుతూ వాళ్ళే చేస్తున్నప్పుడు ఇంకా ఇక్కడున్న మతం కొత్తగా మతం మరి వీళ్ళకే ఎక్కువ తెలుస్తాయా? ఇప్పుడు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా తీసింది మెల్ గిబ్సన్, ఈజ్ ఎ స్టాంచ్ క్రిస్టియన్.
ఎంత staunch అంటే స్టోరీ కూడా అసలు ఇన్ఫాక్ట్ ఆయన లైక్ ఏదైతే యాక్సిడెంట్ విచ్ హ్యాపెన్ టు హిమ్, ఆయన వెళ్ళి బిలీవర్ అయిన తర్వాతే ఆయన లైఫ్ మారింది అని. ఇన్ఫాక్ట్ చర్చ్ పాస్టర్స్ వాళ్ళే ఫండ్ చేశారు ఆయన ఆపరేషన్ కి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, నేను చదివిన స్టోరీ ప్రకారం అయితే. సో యా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్టర్, మీరు చెప్తుంది ఐ థింక్ యాక్టర్ మెల్ గిబ్సన్. తను చాలా చిన్నప్పటి నుంచి స్టాన్స్ క్రిస్టియన్. అవును అవును అవును. అసలు ఎంత, ఇన్ఫాక్ట్ దట్ వాస్ ద మెయిన్ రీజన్ వై హీ డిడ్ దట్. హీ మేడ్ ప్యాషన్ ఆఫ్ ద క్రిస్ట్. ఇప్పుడు సీక్వెల్ కూడా తీస్తున్నాడు, క్రిస్టియన్స్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆయనే అపోకలిప్టో కూడా చేశారు. when it comes to indigenous గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అది మాయన్ సివిలైజేషన్ అనుకుంటా. and I hope you know the final scene. మొత్తానికి అక్కడ నుంచి షిప్స్ వస్తూ ఉంటాయి. అది సి ద గ్రేట్నెస్ ఆఫ్ హాలీవుడ్ ఇస్, వాళ్ళు ఏవైతే అంతమొందించారో వాళ్ళు వాటిని గ్లోరిఫై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అది చూసినంత మాత్రం ఎవరు రిటర్న్ వెళ్ళరు కదా. ఇప్పుడు అపోకలిప్టోలో మాయన్ సివిలైజేషన్ ఉంది, ఆ చూసిన తర్వాత సౌత్ అమెరికాలో మళ్ళీ మాయన్ సివిలైజేషన్ వస్తుందా? బ్లాక్ ప్యాంథర్ సినిమా తీశారు, దాంట్లో ఆఫ్రికన్ కల్చర్ ని సెలబ్రేట్ చేసాం, సెలబ్రేషన్ ఆఫ్ ఆఫ్రికన్ కల్చర్ అన్నారు, విచ్ ఇస్ ట్రూ. నిజంగానే ఆ బ్లాక్ ప్యాంథర్ లో అసలు రియల్ గా ఆఫ్రికన్స్ వాళ్ళ ట్రైబ్ అన్ని అవన్నీ చూపించారు, విచ్ ఇస్ ట్రూ. బట్ అది చూసినంత మాత్రాన ఆఫ్రికాలో ఇప్పుడు ఇస్లాం వదిలేసి క్రిస్టియానిటీ వదిలేసి వీళ్ళు ఇవన్నీ చేస్తారా? సో ఏవైతే వీళ్ళు అంతమొందించారో వీళ్ళు వాటిని అన్నిటిని బాగా చూపిస్తారు, బట్ దే విల్ నాట్ షో హిందూస్ ఇన్ అ పాజిటివ్ లైట్. ఎందుకంటే దిస్ ఇస్ స్టిల్ ప్రివలెంట్ ఇన్ ద వరల్డ్ కాబట్టి వీఆర్ ద ఓన్లీ నాన్ అబ్రాహమిక్ రిలీజన్ ఆర్ సివిలైజేషన్ దట్ ఈస్ యాక్చువల్లీ థ్రైవింగ్, దట్ ఈస్ యాక్చువల్లీ రెసిస్టింగ్. సో ఇక్కడ అప్రాప్రియేషన్, ఇక్కడ క్రిస్టియన్స్ది మనం ఆడుకున్నాం. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ వెరీ సీరియస్లీ. ఇది టు బి ఆనెస్ట్, దిస్ ఇస్ నాట్ సంథింగ్ వెరీ ఫనీ. దిస్ మే లుక్ ఫన్నీ, దిస్ మే సౌండ్ ఫన్నీ, but this is not at all funny. A very very big threat to us. I think government will somehow, they will figure out a way to solve this. Sir, who is government అండి? మనమే కదండి గవర్నమెంట్ అంటే. మన కోసం మనం నడిపించాల్సిన, మనం నడిపిస్తున్న వాళ్ళమే గవర్నమెంట్. సో దీన్ని కాపాడుకోవాల్సిన అంటే మన కల్చర్ ఇది, లేకపోతే రేపు పొద్దున మన మీద వేరే కల్చర్ని ఇంపోజ్ చేసే ఇఫ్ ద వెల్కమ్, అది వాళ్ళ ఇష్టం. ఆబ్వియస్లీ వేరే సివిలైజేషన్, వేరే కల్చర్ని ఇంపోజ్ చేసే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అవకాశం కాదు, ప్రమాదం ఉంది. లైక్ డైరెక్ట్ మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న మెల్ గిబ్సన్ ఫిల్మ్ లాస్ట్ షాట్ లాగా అక్కడ షిప్స్ వచ్చేసాయి ఆల్రెడీ ఇప్పుడు. సో దీన్ని కాపాడాల్సిన కల్చర్, ఐ మీన్ బాధ్యత మీ మీద, నా మీద, యూత్ మీద, జెన్జీ మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. లైక్ వేర్ వీ షుడ్ ప్రిజర్వ్ ఆర్ కల్చర్ అండ్ ఆల్. బట్ మనం పొద్దున్న లేస్తే కేపాప్ and western food habits, western lifestyle, western diet, western culture, western music అన్ని అడాప్ట్ చేసేసుకుంటున్నాం మెల్లిగా. జస్ట్ మన పాస్పోర్ట్లు మాత్రమే ఇండియన్, బట్ మన లైఫ్ స్టైల్ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఈ ఎడ్జ్ లో లైక్ ఇలాంటి నేపథ్యంలో మనం కాపాడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే లైక్ చాలా తక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, రెగ్యులర్ గా కాటన్ దుస్తులు వేసుకుంటూ, లైక్ ఏదైతే బయో హ్యాకింగ్ చేసుకుంటూ మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ, లైక్ చాలా మినిమలిస్టిక్ లివింగ్, అందులో కూడా సైన్స్ ఉందని చెప్పేసి చెప్తే చాలా మంది, తక్కువ మంది ఉంటారు. అలా చెప్పే వాళ్ళు ఏంటంటే దే ఆర్ యాక్చువల్ గా ప్రిమిటివ్ బీయింగ్స్, వాళ్ళు చాలా బ్యాక్వర్డ్. అలా చూస్తాం మనం. ఎగ్జాక్ట్లీ. మహా అంటే వాళ్ళకి ఒక 50K, లేకపోతే మా అంటే కొందరు ఫాలోవర్స్ ఉంటారు, దాంట్లో కూడా తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును. సో యూత్ మీద కూడా లైక్ చాలా పెద్ద బాధ్యత ఉంది కదా. 100%. అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో నేను వెస్టర్న్ ఫుడ్ తిననండి, అంటే నేను అందరినీ తినద్దు అని అనట్లే. ద పాయింట్ ఈస్ ద వే ఐ లివ్. నేను ఐ అబ్స్టైన్ మై సెల్ఫ్ ఫ్రమ్ హ్యావింగ్ వెస్టర్న్ ఫుడ్. నేను ఓన్లీ ఇండియన్ ఫుడ్ తింటా. ఈవెన్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రిఫరెన్సెస్, వెజిటేరియన్ ఫుడ్ అన్ని. ఇది వెస్టర్న్ ఫుడ్ తిన్నంత మాత్రాన, హాలీవుడ్ మూవీస్ చూసినంత మాత్రాన మనం తక్కువ చేసుకుంటున్నామని కాదు. ఇన్ఫాక్ట్ అవి చూడాలంట. యు వాచ్ హాలీవుడ్ మూవీస్, ఎక్కువ చూడండి. ఎందుకంటే మీకు అప్పుడే రియల్ గా వరల్డ్ పాలిటిక్స్ ఏమవుతున్నాయో తెలుస్తుంది. యూ విల్ అండర్స్టాండ్ హౌ యుఎస్ హాలీవుడ్ అనేది సిఐఏ పేరోల్లో ఉండి హౌ దే విల్ పెడిల్ నెరేటివ్ అనేది మీరు హాలీవుడ్ మూవీస్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సోషలిజం ఇవన్నీ కూడా ఎలాగా హాలీవుడ్ ఒక వెపనైజ్ చేసి స్ప్రెడ్ చేస్తుంది అనేది మీరు హాలీవుడ్ మూవీస్ చూస్తేనే అర్థమవుతుంది. కొరియన్ మూవీస్ ఇది వరకు ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు ఇప్పుడు లేవు. కొరియన్ మూవీస్ లో కూడా ఈ సోషలిజం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వీటి మీద నరేటివ్లు పెడిల్ చేస్తూ వెళ్తున్నారు. సో నేనేమంటానంటే ఈ కైండ్ ఆఫ్, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, యుఏఈ, సౌదీ మనకి తెలిసిందే హౌ రాడికలైజ్ అంటే వాళ్ళకి ఎలాంటి ఇది ఉంటుందో.
మనకి ఎంతమంది తెలుసు అబుదాబిలో దుబాయ్లో బికినీస్ ఆర్ అలౌడ్, బికినీలు అలౌడ్, తాగొచ్చు మీరు, సినిమాలు ఉన్నాయి అక్కడ. సౌదీలో ఇటీవల థియేటర్లు తెరిస్తే, సౌదీ అనేది మనకి తెలిసిందే మక్కా మదీనా ఉన్న దేశం అది, వాళ్ళు తెరిస్తే అంటే ఒరిజినల్ ముస్లిమ్స్ తెరిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి నొప్పి వచ్చింది. మహారాష్ట్ర రాజా అకాడమీ వాళ్ళు సౌదీ వాళ్ళందరూ జ్యూస్కి పుట్టారు, వాళ్ళు రియల్ ముస్లిమ్స్ కాదని వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు, వీళ్ళేదో రియల్ ముస్లిమ్స్ అయినట్టు. పాయింట్ ఏంటంటే వాళ్ళు అన్ని రిలీజ్ చేస్తారు సినిమాలు, బట్ వాళ్ళకి ఏవైతే ఓకే అనిపిస్తాయో ఓన్లీ దోస్ ఫిల్మ్స్ ఆర్ అలౌడ్ ఇన్ సౌదీ. యుఏఈలో నేను అన్నట్టుగా బికినీస్ ఇవి అలౌడ్, మూవీస్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇన్ దట్ వే నా ఒపీనియన్లో ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఫారెన్ ఫుడ్ ఇఫ్ యూ లైక్ ఇట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ లిసనింగ్ టు ఫారెన్ మ్యూజిక్ ఇఫ్ యూ లైక్ ఇట్. In fact, I encourage people to watch foreign movies so that you will understand how they will use the entertainment industry to peddle a narrative. ఇప్పుడు దురంధర్ ఎవరైతే ప్రొపగాండా అంటున్నారో, వాచ్ హాలీవుడ్ మూవీస్. వాళ్ళు ఫెయిల్ అయిన మిషన్లను కూడా వాళ్ళు ఎంత గ్లోరిఫై చేస్తారో తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో 2021లో యుఎస్ ఎలా వచ్చేసిందో అందరికీ తెలిసిందే. దే ఆర్ మేకింగ్ మూవీస్ అబౌట్ దట్. మొన్న ఇరాన్ వాటి మీద మూవీ అనౌన్స్ చేశారు, ఇరాన్లో వాళ్ళ ఫెయిల్డ్ ఆపరేషన్ మీద మూవీ అనౌన్స్ చేశారు. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వాచింగ్ మూవీస్ అండి, బట్ యూ షుడ్ నో వాట్ ఈస్ ద హిస్టరీ, వాట్ ఈస్ ద ట్రూత్, వాట్ ఈస్ ద రియాలిటీ. అది విచక్షణ ఉండాలి. అగైన్ అది చూసేసి ఆ వోక్నెస్లో మగాడు ఆడదాని డ్రెస్సులు వేసుకోవడం, దయచేసి అలాంటివన్నీ అప్రోప్రియేషన్ చేయకండి. బట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ యూ కెన్ వాచ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దిస్ మే సౌండ్ యాక్చువల్లీ వెరీ, నేను అంత మూవీస్ చూడడం కానీ, బట్ రీసెంట్లీ బేస్డ్ ఆన్ వాట్ ఐమ్ హియరింగ్, వాట్ ఐమ్ సీయింగ్ ఆన్ సోషల్ మీడియా, మన మూవీస్ ఆర్ మోర్ వల్గర్ దెన్ హాలీవుడ్ మూవీస్. నేను సినిమా వాడిని నేనే చెప్తున్నానండి. ఈ రీసెంట్లీ ఒక తెలుగులో ఒక యాక్టర్ది సినిమా వచ్చింది, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టేక్ దట్ నేమ్, పెద్ద ఫిలిం యాక్టర్ కొడుకు. సో తన ఆ మూవీలో ఒక నార్త్ యాక్ట్రెస్ చేసింది, బట్టలు చాలా చాలా వల్గర్గా చూపించారు, ఆబ్జెక్టిఫికేషన్ అయిందని. రీసెంట్గా యూ జస్ట్ టేక్ ఎనీ బిగ్ హాలీవుడ్ మూవీ, దే విల్ నాట్ సి, వాళ్ళ ఎక్స్పోజింగ్ వేరుంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళు నీట్ చూపిస్తారని కాదు, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ బికినీ సీన్ మనోళ్ళు చూపించినట్టు అవి చూపియర్. ద వే దే ప్రొజెక్ట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే వీ ప్రొజెక్ట్. మనది అవర్ మూవీస్ ఆర్ బికమింగ్ లైక్ పోర్న్. అసలు ఐ డోంట్ నో అసలు సెన్సార్ నిద్రపోతుందా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కొన్ని పోస్టర్లే నాకు చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి చూస్తే. మీరు అన్నట్టుగా యూత్ వాట్ విల్ దే హ్యావ్ ఇన్ దేర్ మైండ్, అసలు కెన్ దే ఫోకస్ ఆన్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్? సో మన కల్చర్ నుంచి సినిమాల్లోకి వచ్చామని అనుకుంటే ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో థ్రెట్. సో ద థ్రెట్ ఈస్ ఫ్రమ్ వేరియస్ ఫ్రంట్స్. సో everyone whatever they can, they have to do to understand the narrative that is being peddled. ఎలాంటిది ఏది చూడాలి ఏది చూడొద్దు, చూసినా సరే మనల్ని మనం ఎలా నియంత్రణలో పెట్టుకోవాలి అన్నీ ఎవరో చెప్తే కాదు, కొన్ని మన మీద మనకి కూడా ఉండాలి నియంత్రణ ఆర్ విచక్షణ. సో అది లేకపోతే కనుక ఇంకేం చేయలేం. బట్ ఇన్ ఏ వే ఇన్ దిస్ ఫ్రంట్, మూవీస్ ఫ్రంట్, ఐ విల్ బ్లేమ్ గవర్నమెంట్ సెన్సార్ వాళ్ళు. దే షుడ్ take action if there is anything vulgar, objectification unte. What is this item song ante you are clearly insulting a woman kada. ee feminist lu maamuluga eri, ee feminist real vaatiki raru, ento fake vaatikanne vastaru. Item song ante the way you show women in those item songs, I don't know how movie ippudu unnaye. I'm talking about the movies I watched like 10 years ago. appudu మన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే ఎలా ఉండేవి? పిల్లల్ని తీసుకెళ్ళగలమా? కెన్ వి షో? సో తీసుకెళ్లే సినిమాలే లేవు సార్, అది వేరే విషయం. ఎస్. సో అంటే నేను సినిమాలు ఎక్కువ చూడట్లే కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ దట్. బట్ గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ యాక్షన్ ఆన్ మూవీస్. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎవరైతే కల్చర్ అప్రాప్రియేషన్ చేస్తున్నారో దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. At the same time, ఇందాక నేను మాట్లాడినట్టుగా ఆస్ట్రేలియా, యూకే కూడా దే హ్యావ్ టు సెండ్ అ మెసేజ్ దట్ డోంట్ ట్రై టు అప్రోప్రియేట్ ఎ కల్చర్ విచ్ ఇస్ నాట్ దేర్స్. పాకిస్తాన్ విషయంలో సో ఎవరో స్టార్ట్ చేశారో దానికి హెల్ప్ చేస్తున్న ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా మాట్లాడితే బ్లాక్స్ అవి చేస్తున్నారు. బట్ ఇంకా చాలా ప్రపంచ దేశాలు ఉన్నాయి, అవేలా రియాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు నా క్వశ్చన్. ఐ హోప్ వాళ్ళు, ఎందుకంటే ఆస్ట్రేలియా ఒకటే లేదు మ్యాప్ లో, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇస్ నాట్ బిగ్ ఇనఫ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్. ఇది యుఎస్ చేయిస్తుంది. సో ఆస్ట్రేలియా అండ్ యూకే ఆర్ నాట్ ఇండిపెండెంట్ నేషన్స్ టు డూ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్.
సో దిస్ ఈస్ బీయింగ్ బ్యాక్డ్ బై యుఎస్ఏ. సో దిస్ ఈస్ యుఎస్ఏ వర్సెస్ భారత్. ఐ హోప్ భారత్ ప్రివేల్స్. ఫైన్ అండి. అలాగే ఎక్స్టెండింగ్ దిస్ డిస్కషన్ విల్ టాక్ అబౌట్ ది బ్రామోస్ డీల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు లైక్ మనం తీసుకుంది దాన్ని మళ్ళీ దానికి ఒక అడ్వాన్స్నెస్ యాడ్ చేసి ఇప్పుడు మనం అమ్ముతున్నాం అని చెప్పారు. ఏంటి దీని గురించి చెప్పండి. అంటే మామూలుగా మన డిఫెన్స్ డీల్స్ అనేసరికి అందరూ యుఎస్ లేకపోతే ఫ్రాన్స్ లేకపోతే రష్యా లేకపోతే ఇజ్రాయెల్ చూస్తారు. కానీ మన దేశపు గొప్పతనాన్ని మనమే చూపించుకోము ఎప్పుడు. దాంట్లో ఒక ఉదాహరణ ఆపరేషన్ సింధూర్. మనం ఆపరేషన్ సింధూర్ ఈ February 20th నుంచి